అయితే ఇప్పుడే మన బిడ్డని చంపేస్తుంది. అదే ఒప్పుకుంటే మన బిడ్డ ఎక్కడున్న ప్రాణాలతోనే ఉంటుంది కదా అని బాధగా సరే అని చెప్తారు. సమయం గడిచిపోతుంది. ఆ రోజు రానే వచ్చింది. రోజీ ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. జాన్ మరియు రోజీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఆలోపే డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. ఓపెన్ చేసి చూస్తే మంత్రగత్తె విషయం తెలుసుకుని రానే వచ్చేసింది పాపని తీసుకోవడానికి. జాన్ మరియు రోజీ చాలా ప్రాధేయపడతారు. దయచేసి తన బిడ్డను తమ నుంచి దూరం చేయొద్దు అని వేడుకుంటారు. కానీ మంత్రగత్తెకి ఎమోషన్స్ ఉండవు కదా, వాళ్ళ మాటను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది. రోజీ జాన్ ఇద్దరు బాధకి అంతే ఉండదు. నేల మీద కూలబడి ఏడుస్తూ ఉంటారు పాపం. మంత్రగత్తె ఆ పాపకి జూలీ అనే పేరు పెడుతుంది. ఆ పాపని ఊరికి దూరంగా ఉన్న ఒక అడవిలో ఒక పెద్ద కోటలో బంధించేస్తుంది. కుట్టి ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏమైంది? అసలు జూలీని కాపాడేదెవరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ? మరి పార్ట్ 2 కోసం వెయిట్ చేయక తప్పదు. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి మన కుట్టి కథలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. పార్ట్ 2తో మళ్ళీ మీ కుట్టి త్వరలోనే మీ ముందుకు వస్తుంది. అంతవరకు బాయ్, మరి మళ్ళీ కలుసుకుందాం.